మన పవిత్ర కృష్ణానది తీరాన విజయవాడ నగర నడిబొడ్డున ఉన్నటువంటి మన సత్యనారాయణపురం ఇక్కడి నుంచి ప్రారంభమవుతోంది. ఈ సత్యనారాయణపురం ప్రాంతంలో మొట్టమొదటిగా మన యొక్క వీర శివాజీ యొక్క ప్రతిమ ఈ మధ్య ఆవిష్కరించారు. ఈ యొక్క వీర శివాజీ తన యొక్క వీర ఖడ్గాన్ని భవానీమాత అందించినటువంటి వీర ఖడ్గాన్ని తీసుకుని గుర్రం మీద ఆసీనుడై యుద్ధానికి బయలుదేరుతున్నట్టుగా ఈ యొక్క విగ్రహాన్ని మలిచారు. సత్యనారాయణపురానికి ఇది సింహద్వారం లాంటిది. సత్యనారాయణపురంలో మొట్టమొదటిగా ఈ యొక్క మనందరికీ ఆరోగ్యాన్ని అందించే పళ్ళ రసాల యొక్క షాపు ఇక్కడ దుకాణం ఉంది. ఇలాగా సత్యనారాయణపురం మనందరికీ కూడా స్వాగతాన్ని పలుకుతూ మనందరినీ కూడా లోపలికి ఆహ్వానిస్తోంది సత్యనారాయణపురం. ఇంతకుముందు ఇక్కడ రైల్వే గేట్ ఉండేది. రైల్వే లైన్ తీసేయడం వల్ల ఇక్కడ బీఆర్టీఎస్ రోడ్డు ఏర్పడింది. ఈ బీఆర్టీఎస్ రోడ్డు ప్రారంభంగా ఇక్కడి నుంచి సత్యనారాయణపురానికి ఇది సింహద్వారం లాంటిదన్నమాట. సత్యనారాయణపురంలో మొట్టమొదటిగా మనకి అనేక బ్యాంకులు ఉన్న ఈ యొక్క లైన్లో ఈ యొక్క నాగేశ్వరరావు పంతులు రోడ్డు గారిలో ఉన్నటువంటి బ్యాంకు ఐసిఐసిఐ బ్యాంక్. ఇది కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారి పేరు మీద ఈ రోడ్డుకి నామకరణం చేశారు. ఈ యొక్క ఆంధ్ర పత్రిక వ్యవస్థాపకులు కాశీనాథన్ నాగేశ్వర పంతులు గారి యొక్క స్మారకార్థం దీనికి ఎన్ఆర్పి రోడ్డుగా నామకరణం జరిగింది. నాగేశ్వరరావు పంతులు రోడ్లో ఉన్నటువంటి మొట్టమొదటి క్రాస్ రోడ్డు, మొట్టమొదటి సెంటర్గా ప్రముఖ పేరొందినటువంటి సెంటర్ ఇది. ఈ 4 రోడ్ల కూడలి ఇది రాజన్ కిల్లీ షాప్ సెంటర్ అంటారు. ఇక్కడ ఇంతకుముందు ఈ ప్రాంతంలో రాజన్ కిల్లీ షాప్ అని ఒక రాజన్ గారని ఒక ఆయన ఉండేవారు. కొర్నాని రాజన్ గారని, ఆయనకి శాంతిశ్రీ అని బిరుదు కూడా ఉంది. శాంతిశ్రీ కొర్నాని రాజన్గా ఆయన ప్రసిద్ధులు. ఈ యొక్క రాజన్ గారి యొక్క నిర్వహించినటువంటి రాజన్ కిల్లీ షాపు ఇక్కడ ఉండేది. ఈ కార్నర్లో ఇంతకుముందు రమా కిల్లీ షాప్ అని ఇంకోటి ఉండేది. ఈ 2 కిల్లీ షాపులు చాలా ఫేమస్. ఈ సెంటర్ని రాజన్ కిల్లీ షాప్ సెంటర్ అని అనేవాళ్ళు. ఇప్పుడు అది రాజన్ కిల్లీ షాప్ సెంటర్. ఇప్పటికీ కూడా ఆ కిల్లీ షాపు లేకపోయినా కూడా అందరికీ రాజన్ కిల్లీ షాప్ సెంటర్ కానీ దానికి బాగా ఫేమస్ అయింది. ఇలాగా ఈ రోడ్లో ముందుకు వస్తే ఇది రామాలయం. ఒక చిన్న రామాలయాన్ని ఎవరో పూర్వీకులు నిర్మాణం చేశారు. వాటికి కూడా ఇక్కడ ఉత్సవాలు, ఊరేగింపులు, స్వామివారి యొక్క నిత్య పూజలు జరుగుతున్నాయి. ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అందరికీ బాగా తెలిసినటువంటి ఒక ప్రత్యేకమైన దుకాణం ఉంది. ఇది ప్రగతి బుక్ సెంటర్ యొక్క కాంప్లెక్సు. ఈ యొక్క ప్రగతి బుక్ సెంటర్ అనేక విభాగాలుగా విభజించబడింది. మనం ఇప్పుడు సత్యనారాయణపురంలోంచి ప్రవేశించి ప్రగతి బుక్ సెంటర్ దాకా వచ్చాం.
ఈ ప్రగతి బుక్ సెంటర్ దగ్గర నుంచి మరొక సెంటర్ ఉంది, 4 రోడ్ల కూడలి. అది రమా ఆయిల్ మిల్ దగ్గర కలుస్తుంది. రమా ఆయిల్ మిల్ సెంటర్గా అది ఫేమస్. దానికి ఎదురుగుండా బాంబే స్టూడియో అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకొంచెం ముందుకు వెళ్తే అందరికీ బాగా తెలిసినటువంటి శివాజీ కేఫ్ సెంటర్. ఈ శివాజీ కేఫ్ సెంటర్ కూడా ఈ విజయవాడ పట్టణంలో బాగా ఫేమస్ అయినది ఈ యొక్క శివాజీ కేఫ్ సెంటర్.